హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక సిరి వ్లాగ్స్. ఏంటి జుట్టు చూపిస్తున్నాను చూస్తున్నారా? చూడండి, పాలకూర కట్టలాగా ఉండే జుట్టు కొత్తిమీర కట్టలాగా అయిపోయిందనమాట. అదే చూపిస్తున్నాను. చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది బాబు పుట్టిన తర్వాత. అందరికీ కామనే కదా, కానీ నాకు ఏంటో మధ్యలో తగ్గినట్టు తగ్గి మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎన్ని చేస్తున్నా కూడా అసలు హెయిర్ అనేది ఇంకా ఊడుతూనే ఉంది. మధ్యలో తగ్గింది, బట్ నేను ఏంటంటే రొటీన్ కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ అస్సలు ఆగట్లేదు. ఇంకా ఈరోజు ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట నాకు. యాక్చువల్గా వీడియో ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే బాగుండు, కానీ ఏం చేస్తాం, ఎవరు తీసిన వాళ్ళు లేరనమాట. సో నేనే అలా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. ట్రైపాడ్ స్టాండ్ ఒకటి తీసుకోవాలి, సో అది చూద్దామని ఇప్పుడు వెళ్ళాలన్నమాట. అదొకటి, ఇంకా ఇయర్ ఫోన్స్ ఒకటి తీసుకోవాలన్నమాట, ఇంకా ఒకటి చెప్పుల స్టాండ్. సో ఇంకా పాపని స్కూల్కి పంపించేసాను అనమాట. ఇదిగోండి పూజ చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ ఒకటి పెట్టాలి పాపకి. లంచ్ బాక్స్ పెట్టేసి పాపకి దారిలోనే లంచ్ బాక్స్ ఇచ్చేసి, స్కూల్ దగ్గరే, సో లంచ్ బాక్స్ ఇచ్చేసి మా వారు ఇంకా నేను బాబుని మమ్మీ దగ్గర పెట్టేసి వెళ్దామని ప్లాన్ అనమాట. చూడాలి, నేను అనుకున్నవి నాకు దొరుకుతాయో లేదో. ఇంకా చెప్పుల స్టాండ్ సంగతి వస్తే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా నాకు మంచిది దొరకట్లేదు అనమాట. సో ఈరోజైనా దొరకాలని ఇంకా చూస్తున్నాను అనమాట. సో ఇంకా ట్యూస్డే రోజు మాకు కొంచెం స్పెషల్ డే. సో ఆ స్పెషల్ డే ఏంటంటే నేను ఇప్పుడే చెప్పను, ఇంకా కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు కదా. అదేంటంటే మా అందరికీ స్పెషల్ డే అనమాట. సో అది మా పాపకి సంబంధించింది. హింట్ కూడా ఇచ్చేసాను కదా. మీ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను హింట్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి చూడండి. ఇంకా నేను సాంబార్ చేశాను. సాంబార్ కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి. అంటే వచ్చినప్పుడు ఏదైనా తెచ్చుకోవచ్చులే, పకోడీ బజ్జీతో తినాలని నాకు ఇష్టం అనమాట. సో తెచ్చుకుందాం అనేసి నేనేం ప్రిపేర్ చేయలేదు. పాపకి సాంబార్ పెట్టేస్తాను, అంటే అందులో ములక్కాడలు దోసకాయ వేస్ట్ చేశాను. చాలా బాగుంటుంది కదా, మా పాప తినేస్తుంది అనమాట. తనకి ఇలానే ఇష్టం. అలా బాక్స్ ఇంకా కలిపేస్తున్నాను. కలిపేసి నేను లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ ఇవ్వనండి, నేను 11కి ఆ టైంకే పంపిస్తాను. ఎందుకంటే కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా. మనకు ఆప్షన్ ఉన్నప్పుడు లేట్గా పంపించుకోవడమే బెటర్ అని అనుకుంటాను నేనైతే. దూరం అంటే ఇంకా తప్పదండి, ఎలాగో మార్నింగే పెట్టేయాలి. సో మా పాపకి ఏంటంటే మా ఆయనది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో ఇంకా ఆయననే బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట. మార్నింగ్ డ్రాప్ చేస్తారు, 11 o'clock అలా బాక్స్ ఇచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ తన 3:30కి పికప్ చేసుకుంటారు. ప్రాబ్లం లేదనమాట మాకు, వెహికల్ ప్రాబ్లం అలా ఏం లేదు. ఇంకా పాపకి బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. వేడివేడిగా బాక్స్ పెట్టేసి ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా వెళ్ళాలి. చూడాలి, నేనైతే అనుకుంటున్నాను ట్రైపాడ్ స్టాండ్ కొంచెం ఆన్లైన్లో చూసి తీసుకోమంటున్నారు మా ఆయన అయితే. ఎందుకంటే మనకి బయట అంత బాగో కదండి. అంటే నేనేమనుకుంటున్నా, స్టార్టింగ్ కదా, సో ఎందుకులే అప్పుడే అంత బడ్జెట్ పెట్టడం, కొంచెం తక్కువలోనే తీసుకుందామని నేను యాక్చువల్గా మైక్ అండ్ ట్రైపాడ్ స్టాండ్ కూడా చిన్నది తీసుకున్నాను. కానీ ట్రైపాడ్ ఏంటంటే ఆ కింద స్టాండర్డ్గా లేదనమాట. జస్ట్ రీల్స్ కోసం అయితే యూజ్ అవుతుంది తప్ప ఇలాగా నార్మల్గా వీడియోస్కి దానికి యూజ్ కాదు. అది హైట్ కూడా ఎక్కువ లేదు. సో నేను యాక్చువల్గా కొంచెం హైట్ ఎక్కువ కదా, నా హైట్కి సరిపోవట్లేదు అనమాట. ఇంకా అదిగోండి మమ్మీని బాబుని మమ్మీకి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఇంకా మా బాబుకి తెలియదు అనమాట, వాడిని అక్కడ వదిలేసి వెళ్తానని. పర్లేదు, మా చెల్లి దగ్గర అలవాటే కదా, సో అక్కడ ఉంటాడనమాట. ఇంకా నాకు అది ప్రాబ్లం లేదు, లేట్ అయినా కూడా అన్నం పెట్టేస్తాను. మా చెల్లి దగ్గర బాగా అలవాటు అనమాట మమ్మీ దగ్గర కన్నా. ఇంకా వాడిని అక్కడ పెట్టేసి వెళ్ళాలి. నాకు ఇంకా ట్రైపాడ్ స్టాండ్ ఒక్కటి కొనుక్కుంటే చాలు, ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీసుకోవడానికి. ఇంకా మైక్ కూడా నేను ఎక్కువ పెట్టలేదండి, ఒక 790 ఏమో పడింది నాకు. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మధ్య స్టార్టింగ్ నా వీడియోస్కి, మీరు ఇప్పుడు వీడియోస్కి వాయిస్ డిఫరెన్స్ చూస్తున్నారు కదా, సో వాయిస్ అయితే బాగా క్లారిటీ వస్తుందన్నమాట. ఇది మైక్లోనే ఇస్తున్నాను అనమాట నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి కూడా. ఇంకా ట్రైపాడ్ స్టాండే చూడాలి. ఇంకా మా ఆయనేమో తీసుకోమంటున్నాడు ఆన్లైన్లో చూస్తే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ రివ్యూ చూసి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే రోడ్ పక్కని నమ్మలేం కదా. అదిగోండి ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాము, కానీ మాకు ఒకటి ఏంటంటే ప్రైస్ ఎక్కువ చెప్పారనేసి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ
ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాంలే, అక్కడ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అని వెళ్ళాను. చూడండి అక్కడ ఐరన్వి కూడా ఉన్నాయి, కానీ సేమ్ నాకు ఇక్కడ కూడా అలాంటిది దొరికింది. కాకపోతే వాడు ఏంటి 500కి తగ్గాను అన్నాడు. ఇంకా నేను ఏం చేసా, మళ్ళీ ఇంకా దేవుడా అనుకుంటా వెనక్కి వెళ్ళి చూసేసరికి వేరే వాళ్ళు వచ్చున్నారు అక్కడ. అమ్మ నేను ఇంకా ఒక్క నిమిషం లేట్ అంటే నాకు అది మిస్ అయిపోయేది అనమాట. ఇంకా వాళ్ళు ముందుకి ఉన్నాయని చెప్తే ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా 350కి తీసుకొని వచ్చేసాను. కానీ బాగుంది, క్వాలిటీ వైజ్ బాగుంది. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. సో సాంబార్ చేశానని చెప్పాను కదా, నాకు సాంబార్ ఉంటే తొందరగా ఆకలేస్తుంది. అయినా మార్నింగ్ కూడా నేను ఏం తినలేదు. సో ముందు రోజు నాకు బజ్జీలు కూడా దొరకలేదు, నా లక్ ఏంటో కానీ. ఇంకా ముందు రోజు మిగిలిపోయిన దొండకాయ ఫ్రై ప్లస్ ఇంకా చల్ల మిరపకాయలు అని అంటారు చూసారా, అది మా పెద్ద వదిన బాగా పెడుతుంది అనమాట. సో అవి విలేజ్ నుంచి పంపించారు. మాకు ప్రతి మంత్ రైస్ వస్తాయి కదా, సో దాంతోపాటు పంపించేశారనమాట. అవి ఇంకా ఉంటే అవి వేసుకొని మేనేజ్ చేసేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్ అయితే అమృతం అనమాట, కంఫర్ట్ ఫుడ్ అని చెప్పాలి. సాంబార్ అయితే ఎక్కడున్నా తినేయచ్చు అనమాట. ఈ కర్రీస్ కన్నా ఇలా చారన్నం లాగా సమ్మర్ టైం కదా, ఇలాంటివి మంచిగా వెళ్ళిపోతాయి అన్నమాట. అదిగోండి మిర్చితో తింటే అసలు అదిరిపోతుంది టేస్ట్. ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, ఇంకా టేస్ట్ అనిపిస్తుంది మామూలుగా తినేదానికన్నా. ఇంకా పీసెస్ అన్నీ వేసి చేస్తానన్నమాట. ములక్కాడ, క్యారెట్, ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇంకా పిల్లలు కూడా ఎలాగో వెజిటేబుల్స్ ఇష్టపడరు కదా. నాకు లక్ ఏంటంటే మా పిల్లలు అన్నీ తినేస్తారు, ప్రాబ్లం లేదు. కాకరకాయ ఒకటి తినరు అనమాట, అది మనమే తినం, వాళ్ళు ఏం తింటారండి కాకరకాయ. వంకాయ తినరు. ఇంకా ఈ రోజుకి ఇలా లంచ్ ఇంకా ముగించేస్తున్నాను. ఇంకా నైట్ పరిస్థితి నైట్ చూడాలి తర్వాత. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రీల్స్ కూడా చేసే పని ఉంది. ఇవి యూట్యూబ్ ఏమో కానీ చాలా కష్టం అండి, అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ ఇంకా అదిగోండి జడ పైకి పెట్టేసుకుని వచ్చి రాగుందనమాట. ఇంకా నాకేమో కాఫీ, మా హస్బెండ్కి ఏమో వచ్చి టీ పెడుతున్నాను. నాకు అసలు టీ నచ్చదు, అంటే ఎప్పుడో తాగుతాను కానీ కాఫీ ఈ మధ్య బాగా ఎడిక్ట్ అయిపోయానండి. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అసలు ఎంత బాగుందంటే స్ట్రాంగ్గా. దాని ముందు వేరే కాఫీ పౌడర్స్ అంతా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అప్పుడే ఒక పెద్దది బాటిల్ తెచ్చుకున్నా, అప్పుడే బాటిల్ అయిపోయింది. ఇంకా అసలు అయ్యో వీళ్ళు ప్రశాంతంగా ఉండనిస్తారా నన్ను. అదిగోండి వెనకాల అసలు ఫుల్ అల్లరనమాట, అటు ఇటు పరిగెడుతూ. ఇంకా మా పాప వీడు ఒక దగ్గర ఉంటే అంతే. ఓ పక్క స్కూల్ నుంచి వచ్చింది, ట్యూషన్ టైం అయిపోతుంది, రెడీ అవ్వు తిను అంటే అస్సలు తినట్లేదు. ఇంకా ఆ ట్యూషన్ 4కి అయితే మేము 4:30కి వెళ్తుంది అనమాట. పాపం వచ్చేసరికి 4 అవుతుందండి. ఇంకా 3:30కి స్కూల్ విడిచిపెడతారు కదా, వెంటనే రావడానికి అవ్వదు. సో మధ్యలో ట్రాఫిక్ అది ఇది ఉంటుంది కదా, ఇంకా అందుకే అప్పుడు వెళ్తుంది అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదామన్నా లేదు. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే తెలిసిందే కదా, ఇంకా వాడు కూడా కొంచెం పెద్దగా స్కూల్కి వెళ్తే నాకంటూ కొంచెం టైం దొరుకుతుంది అనమాట ప్రశాంతంగా హాయిగా ఉండడానికి. ఇంకా అంతే, అప్పటి వరకు ఇంకేం చేయలేమన్నమాట. ఇంకా నాకైతే కాఫీ ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉంటుంది అనమాట. అది తాగేసరికి ఇంక కొంచెం హెడేక్ తగ్గుతుంది అనిపిస్తుంది, అదేదో మన అపోహ అంతే. కొంతమందికి ఏమో టీ పిచ్చి, కొంతమందికి ఏమో కాఫీ పిచ్చి. ఏం చేస్తాం, ఏ అడిక్షన్ లేని వాళ్ళే మంచోళ్ళు అనమాట. అసలు కెఫిన్ మంచిదే కానీ ఎక్కువ తీసుకోవద్దు కదా. సో నేను ఆల్టర్నేట్ డేసే తాగుతాను కాఫీ. షుగర్ కూడా తక్కువనే వేసుకోవడానికి చూస్తాను, లేదంటే మనం తాగలేం, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా, చేదుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా సంగతులు ఏంటంటే యాక్చువల్గా నేను డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది 1 day 2 days నడుస్తుందో తెలీదు, తర్వాత వదిలేయడమే. ఇంకా ఇంట్లో థ్రెడ్మిల్ ఉందండి, ఇంకా స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజెస్. యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నానంటే సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట, వెయిట్ లాస్ ఛాలెంజ్ లాగా. అంటే ఒక 90 days పెట్టుకుందాంలే స్టార్టింగ్, మరి ఎక్కువ వద్దు, 60 or 90 days అనుకుంటున్నాను. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను అలాంటి వీడియోస్ చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, ఓకేనా. ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు యాక్చువల్గా డే టైంలో అంటే మార్నింగ్ కుదరదు. మార్నింగ్ అంటే ఆ టిఫిన్ అవన్నీ ఉంటాయి కదా, పాప స్కూల్కి వెళ్తుంది. ఇంకా వీడైతే నేను పక్కన లేకపోతే అస్సలు ఉండడు, పడుకోవాలడు పక్కన. అంటే నేను 4:30కి అలాగా లెగుద్దాము అని ప్లాన్ చేస్తాను, ఒక 1 hour అట్లీస్ట్, ఒక 5:30 వరకు అనుకుంటున్నాను. మరి చూడాలి, లేదంటే ఈవినింగ్ టైం అనుకుంటున్నా, పాప ట్యూషన్కి వెళ్ళిపోతుంది కదా అప్పుడని. సో ఇదేనండి ఈరోజుకి వీడియో. బాయ్ అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.